రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఏపీలో ఎన్నికల ప్రచారం వాలంటీర్ల చుట్టే తిరుగుతుంది. వాలంటీర్ల రాజకీయం పెద్ద ఎత్తున నడుస్తుంది. అధికార పార్టీ వాలంటీర్లు ఇంటింటికి 5 ఏళ్ల పాటు పంపించి సంక్షేమ పథకాలు అందించారు. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ వద్దంటూ వాలంటీర్లు ఎన్నికల విధుల్లో వాడకూడదని టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో, ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్గా వాలంటీర్ల రాజకీయం నడుస్తుంది. మనతో మాట్లాడడానికి ఆలగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల నాని ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ వాలంటీర్ల చుట్టే రాజకీయం ఎందుకు? వాలంటీర్ల చుట్టూ రాజకీయం నడవడం లేదు. వాలంటీర్ వ్యవస్థని రాజకీయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా ఆయన అవసరానికి వచ్చినట్టు, ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. వాలంటీర్లు అంటే మొదట ఏమన్నాడు, భర్తలు ఇంట్లో ఉన్నప్పుడు పోయి తలుపులు కొట్టే ఉద్యోగమా, ఏం ఉద్యోగం అది, 5,000 రూపాయలకి మీకు ఇచ్చిన ఉద్యోగము అన్నాడు. సరే, నువ్వు అంతకంటే మంచి ఉద్యోగాలు ఏ రోజన్నా కల్పించా ఎవడికన్నా అంటే ఏ రోజు నీ వల్ల నీ చేత కాలేదు, నువ్వు చేయలేకపోయావు. ఈరోజు ఆ వాలంటీర్ ఉద్యోగాల వలన 58 నెలలు ప్రతి ఇంటికి కూడా సంక్షేమాన్ని పెద్ద ఎత్తున ఎటువంటి వివక్ష లేకుండా ప్రభుత్వం అందజేయగలిగింది. ఈ ఒక్క నెల కావాల్సుకని కోర్టుకి వేపించి దాని మీద ఒక ఆర్డర్ తీసుకొచ్చి పెన్షన్లు పంచకూడదు వాలంటీర్ అని ఈ మండు టెండర్లలో, అంటే ఈ 5 ఏళ్లలో లేనటువంటి ఎండ ఈరోజు ఉంది. అంటే ఈరోజు నంద్యాల జిల్లాలో ఈరోజు ఎండ 44.4 డిగ్రీలు ఉంది. అటువంటి ఎండలో ఈరోజు అవ్వాతాతల్ని, వితంతువుల్ని, వికలాంగుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కల్పిస్తున్నావు అంటే ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలని, నీ మనస్సాక్షితో నువ్వు ఎంతవరకు మంచి చేస్తున్నావు అని. అదేవిధంగా ఇంకేమేమో చెప్తా ఉంటాడు. ఒక్క ఉద్యోగం కూడా జగన్మోహన్ రెడ్డి కల్పించలేదు, నిరుద్యోగులకు పూర్తిగా దీంతో ఉన్నారు, అది ఇది అని చెప్తాడు. నిన్న ఆయనే స్టేజ్ మీద ఒప్పుకున్నాడు, 1,26,000 మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు కదా, మరి వాళ్ళంతే. మరి ఉద్యోగాలు కల్పించలేదని నువ్వే అంటావు, ఉద్యోగాలు కల్పించాడని నువ్వే అంటావు. ఏది నిజమో కరెక్ట్ ఒకసారన్నా చెప్పు చంద్రబాబు నాయుడు. కేవలం పదవీకాంక్ష కాదు, ప్రజలు, ప్రాంతము, దాని అభివృద్ధి, ప్రజల మేల్కొల్పు, మంచి అన్నీ కూడా ఆలోచన చేయ ఒకసారి. ఎంతసేపు నీ పదవి, నీ కుర్చీయే కాదు, ప్రజలు వాళ్ళకి మంచి చేయాలా, ఏ విధంగా చేస్తే బాగుంటుందని కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళని కోరడం జరుగుతుంది. ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థ వద్దు అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు దాన్ని మెరుగుపరుస్తాను, అంతకంటే బెటర్ దానిగా అమలు చేస్తాను అధికారంలోకి వస్తే అంటున్నారు. ఈ స్టేట్మెంట్ ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి మాటలు ఎవడు నమ్మడు. ఈరోజు నువ్వు అంతకంటే మెరుగుపరుస్తా అనేటోడు ఈరోజు వాళ్ళ మీద కోర్టుకి ఎందుకు పోయావు? వాలంటీర్ల వ్యవస్థ మీద ఈరోజే నువ్వు ఆపాలంటున్నావు. ఒక పక్క నీ కొడుకేమో రేపు నీ అధికారంలోకి వస్తే మా కౌన్సిలరో, మా సర్పంచో, మాకు సంబంధించినోడు ఎవరికైతే చెప్తాడో వానికే మీరు పెన్షన్లు ఇవ్వాలా, వానికే మీరు పని చేయాలని చెప్పేసి నీ కొడుకు బహిర్గతంగా చెప్తా ఉన్నాడు. అంటే ఈరోజు రాష్ట్రం ముందరికి పోవాలన్నా వెనక్కి పోవాలన్నా ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందాలన్నా, లేకపోతే ఏ అర్హత లేకుండా ఒక చెట్టు కింద కూర్చున్న ఒక తెలుగుదేశం కార్యకర్త పనికిమాలినోడు వాడి చేతుల్లో మన జీవితాన్ని పెట్టాలనేది ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. ఎవరి ఇంటర్వెన్షన్, ఏ నాయకుడు, ఏ పార్టీకి సంబంధించిన నాయకుడికి, ఏ కార్యకర్త ఇంటర్వెన్షన్ లేకుండా అందించడం జరిగింది. ఈరోజు మరి ప్రజలు ఆలోచన చేయండి. ఇటు ముందరికి రాష్ట్రం ముందడుగు వేసి మరింత ఇంకొక అడుగు ముందరికేసేయాలా, లేకపోతే ఒక అడుగు వెనక్కి వేయాలా అనేది. ఈరోజు చంద్రబాబు నాయుడుకి వాలంటీర్ల పట్ల స్పష్టత లేదు. నేను ఇందాక చెప్పినట్టు గతంలో ఏమన్నాడు, వాళ్ళకి తలుపులు కొట్టే ఉద్యోగం ఇచ్చాడా, భర్తలు లేనప్పుడు ఇంటికి పోయి తలుపులు కొట్టే ఉద్యోగం ఇచ్చాడా అంటే ఇంకోటి 30,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని చెప్పేసి ఒకటి అభియోగం చేశారు. ఈరోజు మొన్నటి వరకు ఏమో నేను వాలంటీర్లను కొనసాగిస్తా, మీరు ఎవరు భయపడదని చెప్పిన చంద్రబాబు నాయుడు అదే నోటితో ఈరోజు తీసుకుపోయి కోర్టులో కేసేసాడు. కోర్టులో కేసేసి ఈరోజు ఈ నెల వాళ్ళని పెన్షన్లు పంచకుండా చేశాడు. ఈరోజు ఆ పెన్షన్లు పంచకుండా చేసింది నువ్వు వాలంటీర్ల మీద కక్ష సాధించలేదు. ఈరోజు అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు, పెన్షనర్ల మీద కక్ష సాధించావు. ఈరోజు మండు టెండలో దాదాపు 31 మంది మొన్న ఆ ఎండకు బలైపోయారు. కేవలం పెన్షన్ కోసం వచ్చి ఫిట్స్ రావడం కానీ ఇంకోటి కానీ 31 మంది మరణాల పాలయ్యారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు. అంటే జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ అంతా కూడా కేవలం కాంట్రాక్ట్, వైసీపీకి సంబంధించిన కాంట్రాక్టులకి డబ్బులు మళ్లించాడు కాబట్టి వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి లేదు, అందుకే ఆగిపోయాయి అనేది ప్రతిపక్ష వాదన. మీరేమంటారు? ఇప్పుడు ప్రతిపక్షం మస్తుగా వాదనలు చేస్తూ ఉంటుంది. కాంట్రాక్టర్లకు మళ్ళీ ఇచ్చాడంటే ఎవడన్నా తెలివి ఉండేటోడు, బుర్రలో గుజ్జుండేటోడుకు అందరికీ తెలుసు. మార్చి 31వ తారీఖున మిగులు ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఏదైతే పెండింగ్ ఉంటుందో అదంతా కూడా కాంట్రాక్టర్స్కి చేస్తారు. ఈ గవర్నమెంట్ కాదు, మీరు ఏ గవర్నమెంట్ అన్నా తీసుకోండి, చేసేది అదే మార్చ్ 31 కాబట్టి. రెండోది పెన్షన్స్ సపరేట్. అవి దానికి ఈరోజు రావడం లేదా, సచివాలయాల దగ్గర పోతే డబ్బులు ఇవ్వడం లేదా, వృద్ధులకి, వికలాంగులకి, వితంతులకి ఎక్కడన్నా హియర్ అండ్ దేర్ ఒక 1 hour 2 hours
అవర్సో లేకపోతే హాఫ్ డేనో లేట్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు తెలుసు April 1 వర్కింగ్ డే కాదు, March 31 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, ఇవి కలిసి వస్తాయి కాబట్టి ఒకరోజు అటో ఇటో అవ్వచ్చు. కానీ అక్కడ గమనించాల్సింది పెన్షన్ ఇది కాదు, వాళ్ళ ఇబ్బంది. వాళ్ళు ఆ ఎండకి ఎలా కూర్చి సచివాలయాలు బయట నీడ లేకుండా ఎక్కడెక్కడో కూర్చొని అన్నం తినకుండా పొద్దునూకులు ఎదురు చూస్తూ పెన్షన్ ఎప్పుడు, అదే ఒక పూట లేట్ అయినా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళేది కదా పెన్షన్. ఇన్ని నీతులు తెలిసినోడిగా అది తెలీదా నీకు? ఒక పూట లేట్ అయినా కానీ పెన్షన్ వాళ్ళ ఇంటికి వెళ్ళేది కదా. అదే వాలంటీర్ వ్యవస్థను నువ్వు అడ్డుకోకపోతే ఈరోజు అవ్వాతాతల్ని కాళ్ళు చేతులు ఎత్తాలంటే కూడా ఇబ్బంది ఉండేటోళ్ళని కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చి సచివాలయాల అరుగుల మీదనో ఇంకెక్కడో కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసే పరిస్థితికి నువ్వు తీసుకొని వచ్చావు. ఈ 5 ఏళ్లలో ఉద్యోగాల కల్పన లేదు, ఉద్యోగాలు భర్తీ చేయలేదు. కానీ వచ్చే అధికారంలోకి వస్తే నిరుద్యోగ వృత్తి ఇస్తాను, తప్పనిసరిగా ఉద్యోగాలు భర్తీ చేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఎలా? ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చాడో ఒకసారి మీరు లిస్టు తీసి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ వైజ్ చూడండి. మనం ఈరోజు 1400 మంది, దాదాపు 1400 మంది వాలంటీర్స్ ఆలగడ్డ తాలూకాలో ఉన్నారు. అంటే ఈ 5 ఏళ్లలో 1400 మందికి నిరుద్యోగ యువతకి ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది. దానిలో కొద్దిమంది తర్వాత సచివాలయ పరీక్షలు రాసుకొని సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చి వెళ్ళినోళ్ళు ఉన్నారు, కొద్దిమంది ఎస్ఐలుగా ఉద్యోగాలు వచ్చి వెళ్ళినోళ్ళు ఉన్నారు, కొద్దిమంది ఇంకా బెటర్ ఆప్షన్స్ వచ్చి వెళ్ళినోళ్ళు ఉన్నారు, ఏదో ఒక వర్క్ కల్పించి. మరి నువ్వు 2014 నుంచి 19 వరకు ఆలగడ్డ తాలూకాకు సంబంధించి 1400 మందికి నిరుద్యోగ వృత్తి ఇవ్వగలిగావా? ఈరోజు మళ్ళీ నిన్ను తిరిగి ఎట్ట నమ్ముతారు ప్రజలు? మనం గత ఎన్నికల్లో చూసాము, బాబు వస్తే జాబ్ వస్తుంది, కంపల్సరీగా ఇవ్వాలని అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పి ఆ హామీ గతంలో అమలు కాలేదు. కానీ ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఈ యువత నమ్మే పరిస్థితి ఏ హామీ కూడా వాళ్ళది నెరవేరలేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ప్రజల ముందరికి వచ్చి అడిగే నైతికత లేదు. వాళ్ళకి సిగ్గు లేక ఇంకా మళ్ళీ ప్రజల ముందరికి వచ్చి అడుగుతున్నారు ఓట్లు. ఈరోజు నిరుద్యోగ వృత్తి లేదు, జాబ్ వస్తే బాబు రాలేదు, బాబు వస్తే జాబు రాలేదు. మహిళలకి పొదుపులో బేషరతుగా రుణమాఫీలు జరగలేదు, రైతన్నలకి రుణమాఫీలు జరగలేదు. ఏం జరిగినాయని వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగినాయి? నీరు చెట్టు కింద స్కాములు జరిగినాయి. నీరు చెట్టు కింద స్కాములు జరిగాయి. వాళ్ళ జోబులు వాళ్ళు నింపుకున్నారు, వాళ్ళ పొట్టలు వాళ్ళు నింపుకున్నారు, వాళ్ళ కార్యకర్త పొట్టలు వాళ్ళు నింపుకున్నారు తప్పితే పేదవాడికి జరిగిన న్యాయం ఎక్కడ జరిగింది? ఎన్ని లక్షల ఇల్లులు కట్టారు వాళ్ళు గత 5 ఏళ్లలో 2014 నుంచి 19 వరకు? ఎన్ని గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చారు 14 నుంచి 19 వరకు? ఒకసారి తీయండి, డేటా మొత్తం తీసుకొని చూడండి. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో 90% నేను ప్రతి గ్రామంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చారా? మరి 2014 నుంచి 19 వరకు ఎన్ని గ్రామాల్లో ఇచ్చారు ఒకసారి లిస్టు తీయండి, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అంటే టిట్కో ఇల్లు కట్టించాము, ఎక్కడ కూడా వాళ్ళకి పంపిణీ జరగలేదు, అడ్డుకుంటుంది గవర్నమెంట్, కేవలం రంగులు మాత్రం వేసి పక్కన పెట్టేసిందంటే. ఈరోజు ఆలగడ్డ తాలూకాలో చూడండి, 1386 ఇల్లులు కడితే 1386 ఇండ్లు బెనిఫిషియరీస్కి ఇచ్చేయడం జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయిలో కృతజ్ఞత తెలిపారో కూడా అందరూ కూడా చూశారు. ఈరోజు పూర్తి మౌలిక వసతులతో, అంటే రోడ్లతో, మినరల్ వాటర్ ఫెసిలిటీస్లో, అన్ని ఫెసిలిటీస్తో ఈరోజు వాళ్ళకి మనం టిట్కో ఇల్లు అందివ్వడం జరిగింది. మరి ఎక్కడ ఆపారు? ఎక్కడ ఆపలేదు. వీళ్ళు అడ్డం చేసి కోర్టులకేసి ఎక్కడ ఈ అధికార పార్టీకి మంచి పేరు వస్తుందో కుటిల బుద్ధి ఉపయోగించి ఈ వాలంటీర్ వ్యవస్థలో ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేశారో అలా చేసిన దగ్గర ఆగినాయి. కానీ మిగిలిన అన్ని దగ్గరలు ఇచ్చారు, నంద్యాలలో ఇచ్చారు, ఆలగడ్డలో ఇచ్చారు, ఇక్కడ అన్నీ ఇచ్చాము కదా. మరి మీకు రోజు అధికారం మీ చేతిలో ఉండింది, టైము మీ చేతిలో ఉండింది, మరి మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు ఆ రోజు? ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకురాలు విమర్శిస్తుంది, కమిషన్ల కోసమే పనిచేస్తారు విజేంద్ర, రైతులకి నీళ్ళు ఇవ్వాలంటే కూడా కంపల్సరీగా వాళ్ళ తల్లికి కమిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అని ఆరోపిస్తున్నారు. రైతాంగం కూడా ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి, దీంట్లో వాస్తవం ఏంటి? ఈరోజు ఆమె మాట్లాడే ప్రతి మాటకి, చెత్త మాటకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అవినీతి గురించి మాట్లాడుతుందా? ఈరోజు నేను ముందు సమాధానం చెప్తున్నా. ఈరోజు ఆమె అంటుంది ఆమెకు అసలు ఏ పొలం ఎక్కడుంది, ఏ కాలువ నుంచి ఏ కాలువకి నీళ్ళు వెళ్తాయనేది కూడా తెలియదు. మొన్న ఒక నలుగురిని కూర్చోబెట్టి ఇది ఈ రైతులే అంది. ఆ రైతులు నలుగురిలో ఒక్కడైనా మమ్మల్ని పలానా వ్యక్తి వచ్చి డబ్బు అడిగాడు, మేము ఇంత ఇచ్చామని ఎక్కడైనా చెప్పాడు? మాకు నీళ్లు రాలేదన్నాడు. ఈ సంవత్సరం వాస్తవంగానే ఎండల తీవ్రత తొందరగా వచ్చింది, వర్షాభావం పోయిన సంవత్సరం తక్కువ ఉండింది కాబట్టి నీళ్లు వాస్తవంగానే రాలేదు. అయినప్పటికీ కూడా మార్చి మిడిల్ వరకు కూడా నీళ్లు పారించడం జరిగింది. మేము మార్చి నెల మధ్యలో వరకు, March 15, 16లలో కూడా నీళ్లు పారించడం జరిగింది. మరి వాళ్ళని పిలుచుకొచ్చింది,
మా చెరువు, మా గ్రామము ఎరుగుడుదిన్న గ్రామ చెరువుకి వాళ్ళది లార్నపేటన ఊరు, ఆ ఊరికి సంబంధించి పొలిమేరే లేనప్పుడు వాళ్ళకి మా చెరువులోంచి నీళ్ళు ఎందుకు వెళ్తాయి? వాళ్ళకి 19లో తెలంగాణ నుంచి నీళ్ళు వస్తాయి, వాళ్ళకి నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడో వెనక ఉన్నప్పుడు వాళ్ళకి పైన రైతులు దానికి మేమేం చేయగలుగుతాం? ఇంకోటి నేను ఒకటే అడిగాను, నువ్వు ప్రూవ్ చేయి, ఏ గ్రామమో చెప్పు, నేను వస్తానని చెప్తున్నాను. ఈరోజు కూడా ఏ గ్రామం చెప్పు, ఏ రైతు డబ్బు కట్టాడని చెప్పు, చూపి నేను వస్తానని చెప్తుంటే పలకరు. మీ అమ్మ చెరువులో చేపలు వేసుకుంది, చెరువులో చేపలకి మా అమ్మకి సంబంధం ఏమన్నా ఉంటుందా? అది ఎవరు గ్రామంలో కట్టుబాటు ఉంటుంది, కట్టుబాటు బట్టి ఆ గ్రామంలో దాన్ని బట్టి వెళ్తుంటుంది. మా అమ్మకి చెరువు ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఆమెకు ముందు సంస్కారం నేర్చుకోమనండి. ఆమె అవినీతి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంది. సంతలో పశువు అమ్ముడు పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎనానమస్గా ఎమ్మెల్యేని చేస్తే సంతలో పశువు అమ్ముడు పోయింది తెలుగుదేశం పార్టీకి. అమ్ముడు పోయి మంత్రి పదవి తీసుకొని 5 ఏళ్ళు ఏం చేసినావు ఈ ప్రాంతానికి? అది చెప్పు. నువ్వు అది చెప్పనీకి నీకు ధైర్యం లేదు. అహోబిలానికి రోడ్డు వేసావా? లేదు. పాంపల్లికి రోడ్డు వేసావా? లేదు. ఈరోజు అమ్మిరెడ్డి నగరం అర్జునాపురానికి రోడ్డు వేసావా? లేదు. ఈరోజు నీ సొంతూరు కొత్తపల్లికి రోడ్డు వేసావా? లేదు. ఆలగడ్డలో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించావా? కట్టిలేదు. ఆలగడ్డలో డిగ్రీ కాలేజ్ తెచ్చావా? తేలేదు. ఒక అర్బన్ హెల్త్ సెంటర్ తెచ్చావా? తేలేదు. ఒక ఇండోర్ స్టేడియం కట్టావా? కట్టలేదు. ఏం చేసినావు నువ్వు ఆలగడ్డకు? అది చెప్పు ముందు. అది చెప్పకుండా నువ్వు అవినీతి గురించి మాట్లాడుతావు. నువ్వు చేసిన కిడ్నాప్లు, నువ్వు చేసిన ఎక్స్టార్షన్లు, నువ్వు చేసిన భూ కబ్జాలు, ఈరోజు నీ భర్త మీద ఒక రికార్డింగే ఉంది. ఒక సబ్ రిజిస్ట్రారు నా ఉద్యోగం పోతుంది నేను ఒప్పుకుంటే, కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఈరోజు నేను ఏదో ఒక రకంగా డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయిస్తాను, దయచేసి నా మీద ఇది కావద్దు అని చెప్పేసి ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ప్రాధాయపడుతున్న రికార్డింగే ఉంది నీ భర్త పేరుతో సహా. ఇలా నువ్వు వచ్చి అవినీతి అన్యాయం, నువ్వు ప్రజాక్షేత్రంలోకి రా, ప్రజలకి నువ్వేం చేస్తావు రేపు అధికారం వస్తే? గతంలో 2014 నుంచి 19 వరకు నీ అధికారంలో ఉన్నప్పుడు ఇది సాధించాను, ఈ ప్రాంతానికి ఇది పీకి పగలు పొడిచానని చెప్పి ఓట్లు అడుగు. నేను ఇప్పుడు అదే అడుగుతున్నా, ప్రజలకి గతంలో గడప గడపకి వెళ్ళి మీ ప్రతి ఇంటికి ఇంత మేలు చేశామని అడిగా. ఈరోజు మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఈ ప్రాంతానికి అభివృద్ధి అంతా చేశాను, నాకు ఓటు వేయండి, రేపు మేనిఫెస్టో వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళి రేపు అధికారంలోకి వస్తే ఇది చేస్తానని చెప్పి ఓటు అడుగుతాను. ఈరోజు నీ గురించి మాట్లాడుతూ పోతే దినాలు కాదు సంవత్సరాలు చదివిపో. అంత అవినీతి పుట్టలుగా ఇది పెట్టుకొని నువ్వు మా గురించి మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు, ఈ ప్రాంత ప్రజలకి తెలుసు. 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి నా కుటుంబాన్ని చూస్తున్నారు, నిన్ను చూస్తున్నారు, నీ కుటుంబాన్ని చూస్తున్నారు. ఎవరేంటి, ఎవరు అన్యాయస్తులు, ఎవరు అక్రమార్కులు, ఎవరు మంచోళ్ళు, ఎవరు కిడ్నాపులు చేస్తారు, ఎవరు భూ కబ్జాలు చేస్తారు, ఎవరు కమిషన్లు తీసుకుంటారు, కమిషన్ల కోసం అని సొంత కార్యకర్తలను దూరం చేసుకుంది ఎవరు అనేది ఈ ప్రాంతం అంతటికీ తెలుసు. కాబట్టి నువ్వు ఆ చిల్లర వ్యాఖ్యలు మానేసి ముందు ఏం చేయాలో పోయి కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేసి మీ చంద్రబాబు నాయుడికి చెప్పుకొని ఈసారన్నా దేవుడి దయతో ఏదైనా జరిగితే, గతంలో చేసిన వాటికి వెళ్తుంటే ఇళ్ళ కాడ అడుగుతున్నారు సార్ మనం ఏం చేసామని, ఈసారన్నా మంచి చేయాలని ఆలోచనతో పోదాం సార్, ఇట్లా అబద్ధపు వాగ్దాన్ని లేకుండా అని చెప్పుకో. అంటే ప్రధానంగా సార్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా రైతులతో ముఖాముఖి కార్యక్రమం చేశారు. కానీ ఆ రైతులు కొంతమంది తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే అడ్డుకున్నారు, వచ్చిన వాళ్ళ మీద దాడి చేశారనేది ప్రధానంగా మీ మీద ఆరోపణ చేస్తున్నారు. ఆ రకంగా మాజీ మంత్రి అఖిలప్రియ కూడా చెప్పేట పరిస్థితి. దీంట్లో వాస్తవం ఏంటి? ఇప్పుడు కొద్దిగా ఇది ఉపయోగించాలి. ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు, మీరు కూడా ఆమె చెప్పిన మాటలు నమ్మితే ఎట్లా? మీరు ఎక్కడైనా అక్కడ ఒక బ్యానర్ చూసారా రైతులతో ముఖాముఖి అని? చూసారా చెప్పండి. అంటే ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో ముఖాముఖి, ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో ముఖాముఖి, రైతులతో ముఖాముఖి అని ఎక్కడైనా చూసారా? అండ్ సెకండ్ థింగ్, ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కోడ్ వచ్చినప్పటి నుంచి ఆ స్థాయిలో ఆయన వచ్చారు. అది ఒక పార్టీ కార్యక్రమం జరుగుతుంది, అక్కడ ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు నువ్వు చెప్పేది చందలూరు, మందలూరు, అక్కడెక్కడో నీళ్లు రాలేదు రైతులకి అని చెప్తున్నావు. కనీసం నీకు తెలివి, ఎరుగుడు తిన్న చెరువు నుంచి ఎర్రగుంట్లకు నీళ్లు రావు. మరి ఎర్రగుంట్ల రైతులు ఎందుకు వచ్చారు? ఎర్రగుంట్ల రైతు అంటే కేవలం రెచ్చగొట్టి, ఇప్పుడు ఈమె గ్రాఫ్ చూడండి ఒకసారి. 2022 అక్టోబర్ 17న జగన్మోహన్ రెడ్డి గారు ఆలగడ్డకి రైతు భరోసా ఇనాగ్రేషన్కి వచ్చారు. ఆ రోజు గొడవ చేసింది, ఆ రోజు నేను వస్తానని వచ్చింది, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసిపోయి లోపలేశారు. దాని తర్వాత వాళ్ళ లోకేష్ యోగలం పాదయాత్రలో వస్తే నంద్యాల దగ్గర ఏవి సుబ్బారెడ్డితో కొట్లాడి మళ్ళీ ఇదే చిల్లర పంచాయతీ చేసి మళ్ళీ పోయి లోపల పడింది. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను వచ్చి అడ్డుకుంటాను. ఏం అడ్డుకుంటావు? నువ్వు ఏం చేస్తావు? నువ్వు చేసే అక్రమాలు అన్యాయాలు అడ్డుకోవాలని ప్రజలు దేవుడా అని చెప్పి మొరబెట్టుకుంటున్నారు.
అంటే ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి ఒక సీఎం స్థాయిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కావచ్చు, అంటే రాకూడదు అనేది ఏమైనా రూల్ ఉందంటారా? ఇప్పుడు ప్రజల సమస్య గురించి నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు, దానికి ప్రాపర్గా ఫార్మాట్లో ఈరోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పోయి మీ నాయకుడికి చెప్పించుకొని దాన్ని సాల్వ్ చేసుకో. రేపు నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తానని చెప్పు. రేపు నేను అధికారంలోకి వస్తే మీ రైతులకు ఇట్లా ఈ విధంగా ఉపయోగపడతా, గతంలో లాగా మోసం చేయను, గతంలో రైతు రుణమాఫీ చేస్తా బేషరతుగా అని చెప్పి మోసం చేశాం, ఈసారి మోసం చేయనని చెప్పుకో. నువ్వు పోయి నువ్వు వచ్చి మా దగ్గర చేసేది ఏముంది? నువ్వు 2.5 సంవత్సరం మంత్రిగా ఉండి 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిద్రపోయి ఈరోజు కేవలం ఒక చిల్లర బుద్ధితో ఏదో ఒక రకంగా హైప్ కావాలా, మీడియా అటెన్షన్ అంతా డైవర్ట్ కావాలని చెప్పేసి నువ్వు చేసే ప్రయత్నం తప్పితే దాంట్లో నిజాయితీ ఎక్కడన్నా ఉందా? ఈరోజు నేను వస్తాను, మీరు మీడియా వాళ్ళు రండి, చందలూరు గ్రామానికి వెళ్దాం. గ్రామంలో మీరు ఏ రైతులు, తెలుగుదేశం రైతులను పిలుస్తారో వైఎస్ఆర్సీపీ రైతుల్ని పిలవండి. ఇది వాస్తవాన్ని మీరు నిరూపిస్తే నేను రేపు నామినేషన్ కూడా వేయను. ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఆర్టీవీతో చెప్తున్నారు, దీనికి మీరు సిద్ధమా? నేను సిద్ధమనే చెప్తున్నాను. నువ్వు నిరూపించు. నేను డబ్బు తీసుకున్నారు అని చెప్పేసి నిరూపించాలా, ఊరికే మాట్లాడడం కాదు. నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమే. అనవసరమైన వ్యాఖ్యలు చేసుకుంటా, అనవసరమైన ఆమె బ్యాక్గ్రౌండ్ ఒకసారి నేను ఇప్పుడు చెప్పాను కదా, దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఎక్కడన్నా ఒక మిస్టేక్ ఉందా? నేను చెప్పిన దాంట్లో నేను ఏమైనా అభియోగం చేశానా? పూర్తి స్థాయిలో నీ మీద కేసులు ఫైల్ అయినాయి. మళ్ళీ సిగ్గు లేకుండా మనం ఏమంటుంది, నా మీద ఒక కేసు అయినా ఒకటైనా నిరూపించగలిగారంటే నువ్వు బెయిల్ మీద ఉన్నావు. బెయిల్ డజంట్ మీన్ యు ఆర్ అండర్ క్లీన్ చీట్. అది తెలుసుకోండి ముందు. తెలుసుకొని ఆమెకు కూడా నేను ఒకటే చెప్పేది, ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలా, ఎంత మంచి చేసినాము అనే విధంగా మనం చెప్పుకొని ఓట్లు అడుక్కోవాలి. కానీ ఇట్లా రెచ్చగొట్టుకొని ఒకరినొకళ్ళు అనవసరంగా కార్యకర్తలు ఇబ్బంది పడతారు. అక్కడ ఏమైనా జరిగి ఉంటే ఆ కార్యకర్తలు ఇబ్బంది పడతారు. నీకేం కాదు, నాకేం కాదు. ఆబ్వియస్లీ నువ్వు రేపు పోటీ చేస్తావు, నేను పోటీ చేస్తాను, అవన్నీ జరుగుతాయి. కానీ కార్యకర్తలు ఇబ్బంది పడతారు. మంచి ఊరు, గతంలో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు కూడా ఒక బాంబు పగిలిన చరిత్ర కూడా ఆ గ్రామంలో లేదు. అటువంటి గ్రామంలో మనం గొడవలు పెట్టిన వాళ్ళం అవుతాం. అటువంటి పరిస్థితులు క్రియేట్ చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సార్, ఫైనల్గా రాబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో మీ నియోజకవర్గ ప్రజలకి, మిమ్మల్ని విమర్శించేటువంటి ప్రతిపక్షాలకి ఏం చెప్పవచ్చు? నేను ఒకటే చెప్తున్నాను, నేను ఈ 5 ఏళ్ళు 100% ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పని కూడా నిజాయితీగా నా చేతనైనంత వరకు నా కార్యకర్తలందరికీ కూడా సాయం చేస్తూ ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మా అధినాయకత్వంలో నడవడం జరిగింది. అది చూడండి. అదేవిధంగా ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూడండి. అదేవిధంగా ఈ 5 ఏళ్లలో ఎక్కడ కూడా ఒక చెదురుమదురు సంఘటన జరగకుండా ఆలగడ్డ ఎంతో ప్రశాంతంగా, ఇవన్నీ గమనించి మీరు మంచి వైపు నిలబడి మంచి మనసుతో నన్ను ఆశీర్వదించమని చెప్పేసి ప్రజల్ని కోరుకుంటున్నా. ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని కూడా ఒకటే కోరుతా ఉన్నా. ఎలక్షన్ అనేది 2 నెలలు. ఆ 2 నెలలు ఎలక్షన్ ఉంటుంది, ఆ హీటు ఉంటుంది. ఇలాంటి చిల్లర ప్రలోభాలకు కానీ, ఇట్లాంటి చిల్లర రెచ్చగొట్టే ప్రయత్నాలు కానీ చేసి మీరు నాశనం అయ్యి కేసులు పెట్టించుకొని తప్పుడు దావాల్లో వెళ్ళి మీరు కేసులు పెట్టించుకొని మీరు ఇబ్బందులు పడద్దు. మంచి మార్గంలో మీరు ఏం మంచి చేసినారు మీ గ్రామంలో అడగండి, చెప్పండి ప్రజలకి. మేము ఈ మంచి చేసినాం ఈ 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, గతంలో 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ మంచి చేసినాం కాబట్టి మాకు ఓటేయండి అని అడగండి. అంతేగాని ఇట్లాంటి ప్రయత్నాలు చేసుకొని మీరు చెడిపోతూ ఉన్న గ్రామంలో ఉన్న మంచి వాతావరణాలని చెడగొట్టద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాను. రైట్. విజేంద్ర గారు ఒకటే చెప్తా ఉన్నారు, రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ 5 ఏళ్ళలో జరిగేటువంటి అభివృద్ధిని చూడండి, మంచిని చూడండి, సంక్షేమ పథకాలు ఎవరికైనా చూడాలనేది చెబుతూ ప్రతిపక్షాలకు ఒకటే సవాలు విసురుతున్నారు. నా మీద చేసేటువంటి ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానిలో ఏ ఒక్కటి నిరూపించినా రాబోయేటువంటి ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా నేను మానుకోవడానికి సిద్ధం, పోటీ నుంచి తప్పుకుంటాను. అయితే ఈ సవాల్ని భూమా కలెక్టర్ స్వీకరిస్తారా లేదా చూద్దాం. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.